ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన జీవితంలో చాలామంది స్త్రీలు తారసపడుతూ ఉంటారు, ముఖ్యంగా పురుషులకి. అయితే కొందరు స్త్రీల జోలికి మనం వెళ్ళకపోవడమే చాలా చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళు మన జీవితాలని సర్వనాశనం చేసేస్తారు. మరి ఎటువంటి స్త్రీలకు వెళ్ళకుండా ఉంటే మంచిది. ముఖ్యంగా ఇది మగవాళ్ళ కోసమే కాదండి, స్త్రీలకు కూడా చాలా అవసరం. ఎందుకంటే స్త్రీలలో అందరు స్త్రీలు ఒకలా ఉంటారు అనుకోవద్దు, అలాగని అందరూ పురుషులు ఒకలా ఉంటారు అనుకోవద్దు. ఇటువంటి స్త్రీలకు అసలు వెళ్ళకపోవడమే చాలా మంచిది. వెళితే మన జీవితం సర్వనాశనం. మరి అదేంటో వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఆ బెల్ అని ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ఇక ఇలాంటి స్త్రీలతో పొరపాటును కూడా సంబంధం పెట్టుకోకూడదని శాస్త్రం చెబుతుంది. అంతకన్నా పాపం కలియుగంలో మరొకటి ఉండదు. ఇలాంటి స్త్రీల జోలికి వెళితే జీవితం సర్వనాశనం. మరి హిందూ సంప్రదాయ ప్రకారం పెళ్లి, సంసారం పవిత్రమైనవి. స్త్రీ పురుషులు పెళ్ళై దంపతులుగా జీవనం సాగిస్తూ ఉంటారు. మగవారు పెళ్లి చేసుకున్న తర్వాత భార్య విషయంలో కొన్ని బాధ్యతలను పాటించాలి. అలాగే భార్య కూడా భర్త విషయంలో కొన్ని బాధ్యతలను కలిగి ఉండాలి. అసలు పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఎలా ఉంటే వారి ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి, ఎలా ఉంటే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. మగవారు పెళ్లి చేసుకున్న భార్యకు కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి ఇవ్వాలి. అంతేకాదు స్త్రీ రజస్వల అంటే నెలసరి సమయంలో పురుషుడు ఆమెకు దూరంగా ఉండాలి. అంతేకాదు రజస్వల తర్వాత 10 రోజుల్లో కలిస్తే మగపిల్లలు పుడతారు, బేసి సంఖ్యలో కలిస్తే ఆడపిల్లలు పుడతారు అని దైవ శాస్త్రం కూడా చెబుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే పగటిపూట సంధ్యా సమయంలో భార్యాభర్తలు లైంగికంగా కలవకూడదు. ఇలా చేయడం వల్ల వారు చేయాల్సిన పనిని నిర్లక్ష్యం చేస్తున్నందుకు తగిన శాస్తి జరుగుతుందని శాస్త్రం కూడా చెబుతుంది. ఇక పరాయి స్త్రీల పట్ల కామ వాంఛ అనేది మహాపాపం అని శాస్త్రం కూడా చెబుతుంది. తనకంటే పెద్దదైన మహిళ మరియు గర్భంతో ఉన్న ఆడవాళ్ళ జోలికి వెళితే సర్వనాశనం జరుగుతుంది. ఇక మరి లావుగా లేదా మరి సన్నగా ఉన్న ఆడవాళ్లతో శారీరక సంబంధం మంచిది కాదు. ఇక గురు ప్రదేశం మరియు దైవ ప్రదేశం, యజ్ఞయాగాలు చేసే ప్రదేశాల్లో పురుషులు స్త్రీలకు దూరంగా ఉండాలి. స్త్రీ పురుషుల కలయిక ప్రకృతి సిద్ధంగా ఉండాలి, కానీ తారుమారుగా ఉంటే అంతా తారుమారుగా ఉన్న సంతానమే కలుగుతారు. ఇక మగవారు పడక గదిలో కుడికాలు పెట్టి మంచం ఎక్కాలని, అలాగే ఆడవారు ఎడమకాలు పెట్టి ఎక్కాలని ఒక సూచన. ఇలా సంసారాన్ని నియమ నిబంధనలతో నీతిగా సాగించడం వల్ల వారి జీవితం సంతోషంగా ఉంటుంది. కాబట్టి పూర్వకాలంలో ఇవన్నీ పాటించేవారు. ఇప్పుడున్న జనరేషన్లో ఇవన్నీ లేవు అని అనుకుంటున్నారు. కానీ ఎప్పుడైనా సంప్రదాయమే, అది ఎప్పటికైనా మేలు కలిగిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.